షాప్ ఓపెన్ చేసిన నెల రోజులకు ప్రాఫిట్ రాలేకపోతే షాప్ మూసేస్తారు. అట్లాంటిది అతను ఇన్ని రోజులు అంత ఓపికగా ఉన్నాడు అని అంటే అతనికి ఒక ఎజెండా ఉంది, అతనికి ఒక దూరదృష్టి ఉంది, నేను సాధించాలి, నేను ప్రజలకు సేవ చేయాలి అని. అట్లాంటి దాన్ని మనం స్వాగతించాలి. హిందువులు జాగ్రత్త పడే టైం వచ్చింది అనుకోవచ్చు. డెఫినెట్గా హిందువుల మీద అటాక్, సనాతన ధర్మం మీద అటాక్ ఈనాటిది కాదు. మొఘలైలు అప్పటి నుంచి మొఘలైలు వచ్చి మన భారతదేశం పైన ఉగ్రదాడి చేసినప్పటి నుంచి, మన భారతదేశం పైన దండెత్తి యాత్ర చేసిన రోజు నుంచి సనాతన ధర్మాన్ని మొత్తం కూడా నిర్మూలించాలి అని చెప్పి గుడిలు ఉండొద్దు, దేవుళ్ళు ఉండొద్దు, మన చరిత్రనే ఉండొద్దు అని చెప్పి విధ్వంసాలు సృష్టించారు. అది ఇప్పటికీ మనం చూస్తున్నాం. దాని తర్వాత బ్రిటిషర్లు వచ్చారు, 200 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. క్రిస్టియానిటీని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కూడా ట్రై చేశారు. అయినా సరే ఇప్పటికీ కూడా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము, దసరా జరుపుకుంటున్నాము, రావణ దహన చేస్తున్నాము. ఈ దసరా, ఉగాది